హలో ఫ్రెండ్స్, నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు మీకు ఎంసెట్ రాసిన బైపీసీ విద్యార్థుల కోసం అయితే ఒక అడ్మిషన్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఆచార్య ఎన్జి రంగా యూనివర్సిటీ గుంటూరు నుంచి అయితే ఈ అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. బీఎస్సీ అగ్రికల్చర్ కానీ బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ చేయాలనుకున్న వారికైతే ఈ అడ్మిషన్ అయితే ఉపయోగపడుతుంది. మీరు ఇందులో జాయిన్ అవ్వాలనుకుంటే మీ ఎంసెట్ ర్యాంకును బేస్ చేసుకుని అయితే ఇందులో అడ్మిషన్స్ అయితే కల్పిస్తారు. నేను ఈ వీడియోలో అడ్మిషన్ నోటిఫికేషన్ సంబంధించిన ముఖ్య విషయాలు అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ మనకు గవర్నమెంట్ కాలేజెస్లో అయితే 980 సీట్లు మరియు అఫిలియేటెడ్ కాలేజెస్లో అయితే 252 సీట్లు అగ్రికల్చర్ దానికైతే అవైలబుల్లో ఉన్నాయి. మరియు బీటెక్ ఫుడ్ టెక్నాలజీకి మాత్రం 73 సీట్లు అయితే అవైలబుల్లో ఉంటాయి. మరియు ఇందులో 40% సీట్స్ అయితే ఫార్మర్స్కి అయితే కేటాయిస్తారు. ఆ ఫార్మర్స్కి వాళ్ళు ఫార్మర్ సర్టిఫికేట్ అనేది తెచ్చుకోవాలి. అది మీకు ఈ నోటిఫికేషన్లో చివరి పేజీగా అయితే ఉంటుంది. మరియు మిగతా 60% అయితే బీసీ, ఎస్సీ, ఎస్టీ మిగతా ఉన్న కేటగిరీస్కి అయితే ఇందులో ఇవ్వడం జరుగుతుంది. మరియు 10% అయితే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉన్న వాళ్ళకైతే ఈ కాలేజెస్లో అడ్మిషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. పైన స్క్రీన్ మీద కనబడుతున్నట్టయితే మీకు రిజర్వేషన్స్ బట్టి మీకు అడ్మిషన్స్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. మరియు ఈ నోటిఫికేషన్స్ అయితే రిజిస్ట్రేషన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది 13/7/2024 నుంచి. మరియు మీకు లాస్ట్ డేట్ వచ్చి 2/8/2024 వరకు అప్లై చేసుకోవచ్చు. వితౌట్ ఫైన్ అన్నమాట. 1000 రూపాయలు అయితే ఫీజు పే చేయాల్సి ఉంటుంది. మరియు విత్ ఫీ 2000 రూపాయల ఫైన్తో అయితే 12/8/2024 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ కాలేజెస్లో గవర్నమెంట్ కాలేజెస్ ఆర్ ప్రైవేట్ కాలేజెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇందులో పైన చెప్పిన నేను అడ్మిషన్స్లో అయితే ఇక్కడ ఇప్పుడు స్క్రీన్ మీద అయితే మీకు గవర్నమెంట్ కాలేజెస్లో ఫీ డీటెయిల్స్ కనబడుతున్నాయి. మరియు ఇక్కడ కింద ఉన్నది అయితే ప్రైవేట్ కాలేజెస్లో ఫీ డీటెయిల్స్ అనమాట. పర్ ఇయర్కి మీరు ఇంత ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది ప్రైవేట్ కాలేజెస్లో. గవర్నమెంట్ కాలేజెస్లో అయితే ఓన్లీ హాస్టల్ ఫీజు, లైబ్రరీ ఫీజు అవి అయితే పే చేయాల్సి ఉంటుంది. మరియు అడ్మిషన్ ఫీజు మరియు ఇతర ఫీజెస్ అయితే ఉంటాయి. మరియు ఇక్కడ మీరు ఏఏ సర్టిఫికేట్లు అయితే టైమ్ ఆఫ్ అడ్మిషన్ అప్పుడు సబ్మిట్ చేయాల్సినవి అయితే ఇక్కడ మీకు స్క్రీన్ మీద అయితే నేను చూపిస్తున్నాను. ఇంటర్ మార్క్స్ మెమో, 10th మార్క్స్ మెమో, ఎంసెట్ హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఇన్ కేస్ ఆఫ్ ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, మరియు టీసీ, స్టడీ సర్టిఫికేట్ ఇలాంటి సర్టిఫికేట్లు అయితే మీకు అడ్మిషన్ వచ్చినప్పుడు అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కాలేజీలో. మరియు ఫార్మర్స్ కోటాలో సంబంధించిన వాళ్ళైతే ఈ ఫార్మర్ సర్టిఫికేట్ మరియు నాన్ మున్సిపల్ ఏరియాస్లో అయితే 4 years చదివినట్టయితే సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మరియు 1B అడంగల్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీకు కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ లేదంటే మీ బంధువులకు కానీ ఎవరికైతే ఈ అడ్మిషన్కి మరియు అగ్రికల్చర్ లేదా ఫుడ్ టెక్నాలజీ చదువుకుంటున్న వాళ్ళకైతే ఈ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. మరియు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏదైనా అడ్మిషన్కి సంబంధించి డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మరియు అప్లై చేసేటప్పుడు ఏ డౌట్ వచ్చినా కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి. వీడియో చూసిన వారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన వీడియోని అయితే లైక్ చేయండి. మరియు నాకు ఇలాంటి వీడియోస్ చేయాలన్న స్ఫూర్తినైతే మీ లైక్ వల్ల అయితే లభిస్తుంది. అలాగే ఇతరులకు కూడా షేర్ అయితే చేయండి.